హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. ఎంతో ఈజీగా, టేస్టీగా, అదేవిధంగా క్రంచీగా ఉండేలా చూపించబోతున్నాను. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను చూపించిన విధంగా చేస్తే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను కాకరకాయలు అయితే 6 కాకరకాయలను అయితే తీసుకున్నాను. ఇవి నీట్గా వాష్ చేసుకొని పీల్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టి ఉంచుకోవాలి. ఇలా కాకరకాయలతో పాటు కరివేపాకు రెమ్మలు, అదేవిధంగా ఒక ఆనియను, ఇలా 6-7 గార్లిక్ పీసులను కూడా తీసుకొని ఇలా దంచి ఉంచుకున్నాను. గార్లిక్ అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అదేవిధంగా తాలింపు గింజలను కూడా వేసుకుంటున్నాను. ఇవి లైట్గా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియను, అదేవిధంగా గార్లిక్ను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు రెమ్మలను కూడా వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ కూడా ఒకటి వేసుకున్నాను. ఇప్పుడు క్యాప్ పెట్టుకున్నాను. ఇలా క్యాప్ పెట్టుకోవడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతాయి మనకి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయాయి చూసారా. ఈ స్టేజ్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కొంచెం సాల్ట్ను కూడా వేసుకుంటున్నాను నేను. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కాకరకాయ ముక్కలన్నిటిని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ అయితే బాగా పడుతుంది మిక్స్ చేసుకోవడం వల్ల. ఇలా క్యాప్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వదిలేసేద్దాము. తర్వాత ఓపెన్ చేశాక మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇలాగా అలా ఉడికిపోతుంది కాకరకాయ అనేది. ఇలాగ లైట్గా సిమ్లోనే పెట్టుకొని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలను అనేది. ఇలా మొత్తం నేను ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, కాకరకాయ అనేది ఫ్రై అయిపోతుంది. ఎంత ఇష్టం లేని వాళ్ళైనా కాకరకాయ ఫ్రై అనేది ఈ స్టైల్లో చేస్తే కంపల్సరీ నో చెప్పకుండా అయితే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. నాకు మొదట్లో కాకరకాయ అంటే ఇష్టం ఉండేది కాదు, బట్ ఇప్పుడైతే లైక్ చేస్తాను. ఈ విధంగా చేసుకుంటే ఎవరైనా నో చెప్పకుండా తినేస్తారు. ఇప్పుడు నేను కొంచెం 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకుంటున్నాను. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల మనకు కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, ఆ చేదు అయితే తెలియదు. ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కట్ట మీట అలాగుంటుంది. ఫ్రై కూడా అంత బాగుంటుంది. ఇలా కనుక చేసి పిల్లలకి ఇస్తే నో చెప్పకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఫ్రై అనేది. మధ్యలో ఆ సీడ్స్ ఉన్నాయి కదా, అవైతే క్రంచీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ కొబ్బరి కారం కూడా వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి కారం ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియోగా చేయడానికి ట్రై చేస్తాను. ఈ కారం అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఫైనల్గా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా వైట్ రైస్, అదేవిధంగా పప్పుచారు కాంబినేషన్లో కాకరకాయ ఫ్రై అనేది సైడ్ డిష్గా అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా, అదేవిధంగా క్రంచీగా చాలా బాగుందండి కాకరకాయ ఫ్రై. మీరు కూడా నేను చూపించిన విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అనేది. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూడగలరు.